కాకినాడ రూరల్ సూర్యారావుపేటలో 12వ అంతర జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ హాజరయ్యారు. ఇక జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. కాకినాడలో ఈ పోటీలు జరగడం చాలా ఆనందకరమని, అలాగే బీచ్ లో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా బీచ్ ను అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మరి ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అనుకున్న అంతరాయం వల్ల జరగలేదు. గత 3-4 సంవత్సరాలు కరోనా అప్పటి నుంచి కూడా జరగలేదు. తర్వాత మన బీచ్లో చేసుకోబోయే ఫెస్టివల్ ఇదే ఫెస్టివల్గా భావిస్తున్నాం. ఇవాళ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వారు మనకి అవకాశం ఇచ్చి ఆంధ్ర బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ ఇవాళ కాకినాడలో జరపడానికి 2, 3, 4 తారీఖుల్లో జరపడానికి నిశ్చయించుకొని మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు పెద్దలు కలెక్టర్ గారిని, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి వారి యొక్క నోటీసులు పెట్టి వారి యొక్క పర్మిషన్ కూడా తీసుకుని మన పూర్తి స్థాయిగా అన్ని రకాల సహకారం అందజేస్తున్న తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ చక్కగా ఇవాళ చల్లటి వాతావరణంలో స్టార్ట్ చేసుకున్న ఈ వాతావరణంలో కబడ్డీ ఆటని మా కెర్లంపూడి మండలంలో ఒక ప్రత్యేకత ఉంది. కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా మా కెర్లంపూడి మండలం నుంచి ఎప్పుడు ఆడుతూ వచ్చారు. ఎన్నో నేషనల్స్కి వెళ్ళడం జరిగింది, ఎన్నో చోట్లకి వెళ్ళడం జరిగింది. అటువంటి కబడ్డీ స్టేట్ మీట్ నా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరగడం అన్నది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే ఈవేళ ఇక్కడ ఎవరైతే సుమారు 150 మంది దాకా ప్లేస్ రావడం జరిగింది. అట్లాగే కోచ్లు అందరూ కలిసి 300 మంది ఉన్నారు. ఆ 300 మందికి చక్కటి ఆతిథ్యం ఇస్తున్నటువంటి కేఎస్పీఎల్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం అనుకున్న